మెడనొప్పితో మొదలై బ్యాక్ పెయిన్ దాకా వెళ్ళిందా? తలనొప్పి కూడా స్టార్ట్ అయిందా? ఫిట్ గా ఉండేందుకు జిమ్ కు వెళ్ళినా షోల్డర్ పెయిన్స్ పోవట్లేదా? సిజేరియన్ తర్వాత బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిందా? అయితే ఈ వీడియో మీకోసమే. చిన్న చిన్న నిర్లక్ష్యాలే నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ వంటి వాటికి కారణం కావచ్చు. అన్ని రకాల పెయిన్స్ కి సొల్యూషన్ అందిస్తోంది స్పైన్ ప్రో ఫిజియోథెరపీ. గచ్చిబౌలి, కొండాపూర్, ఖాజాగూడలో స్పైన్ ప్రో అందుబాటులో ఉంది. సివియర్ పెయిన్స్ గురించి ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ స్వప్న ఏమంటున్నారో మీరే చూడండి. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. అండ్ రైట్ నౌ నేను స్పైన్ ప్రో ఫిజియో క్లినిక్లో డాక్టర్ స్వప్న గారు నాతో పాటు ఉన్నారు. ఫిజియోకి సంబంధించి బోల్డ్ అండ్ విశేషాలు తెలుసుకుందాం అని మేము మీ క్లినిక్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఆల్మోస్ట్ మీకు క్లయింట్ని మీరు చూస్తూ ఉన్నారు. ఈ క్లయింట్ నేమ్ ఏంటి అసలు? ఈ పేషెంట్ పేరు వచ్చేసి సుమంత్ అండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. యూజువల్గా చాలా ఇయర్స్ నుంచి ఆ జాబ్లో వర్క్ చేయడం వల్ల ప్రొలాంగ్ సిట్టింగ్ వల్ల, ప్రొలాంగ్ సిట్టింగ్ అంటే చాలాసేపు సిస్టమ్ ముందర కూర్చొని వర్క్ చేయడం వల్ల తనకు సర్వైకల్ వర్టిబ్రాలో ప్రాబ్లం రావడం జరిగింది. సర్వైకల్ అంటే ఏమంటే అది నెక్ అండి. నెక్ రీజియన్లో తనకు ప్రాబ్లం రావడం స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో కొద్దిగానే ఉండింది, లైక్ ఎక్కువసేపు వర్క్ చేస్తే పెయిన్ రావడం అలాగా ఉండింది. తర్వాత దాని పెయిన్ ఇంటెన్సిటీ పెరిగిపోయి అది నెక్ నుంచి గ్రాడ్యువల్గా షోల్డర్ నుంచి హ్యాండ్కి రావడం జరిగింది. సో ఇలాగా రేడియేటింగ్ పెయిన్ త్రూ అవుట్ ద హ్యాండ్ రావడం స్టార్ట్ అయిందనమాట. ఆయన ఏం చేశారంటే పెయిన్ వస్తుంది అని చెప్పేసి హీ హ్యాస్ విజిటెడ్ సో మెనీ ఆర్థోపెడిక్ డాక్టర్స్. ఆ డాక్టర్స్ ఏం చెప్పారు అంటే, నీకు డిస్క్ బల్జ్ ఉంది, ఆపరేషన్ చేయాలి డెఫినెట్గా, అలాగైతేనే క్యూర్ ఉంటుంది అని చెప్పారు. ఈయన అలాగా ఒక 3-4 డాక్టర్స్ దగ్గరికి వెళ్తేను వాళ్ళందరూ కూడా సర్జరీ అనే చెప్పారనమాట. తను ఇంకా డిఫరెంట్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి కూడా ట్రై చేశారు. చాలా ట్రీట్మెంట్స్ తీసుకున్నారు ఫిజియోస్తో, బట్ అవి కూడా ఏవి వర్క్ చేయలేదు. సో అట్ లాస్ట్ సంబడి టోల్డ్ టు హిమ్, లైక్ ఎవరో నా పాత పేషెంట్స్ రెఫరెన్స్ ద్వారా ఇక్కడికి వస్తే తగ్గిపోతుందని తెలుసుకొని తను ఇక్కడికి రావడం జరిగింది. సో తను వచ్చినప్పుడు ఎలా అంటే చాలా సివియర్ పెయిన్తో ఉన్నాడండి. కనీసం నెక్ కూడా మూవ్ చేయలేని పరిస్థితుల్లో వచ్చాడనమాట. ఈ సిస్టమ్ ముందర ఈవెన్ 10 minutes కూడా కూర్చొని వర్క్ చేయలేనంత స్థితిలో ఉండేవారనమాట. తను వచ్చినప్పుడు నేను తనకు ధైర్యం చెప్పి ప్రాపర్ డయాగ్నోసిస్ చేసి, సో ప్రాబ్లం ఏం లేదు, మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ నా దగ్గర ఉన్న ట్రీట్మెంట్స్ చేయించుకుంటే యూ విల్ బీ బెటర్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. సో దెన్ హీ గెయిన్డ్ కాన్ఫిడెన్స్ అనమాట. ఫిజియోథెరపీలో వచ్చేసి మనకు చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. లైక్ బోన్ మాల్ పొజిషనింగ్ అంటే మనకు కైరో వస్తుంది, లైక్ మజిల్కి రిలేటెడ్, లైక్ వీక్నెస్ ఉంటే స్ట్రెంథెన్ చేయడం, లేకపోతే హైపర్ యాక్టివ్గా ఉంటే దాన్ని ఇన్హిబిట్ చేయడము. ఇంకా సో తిన కేస్కి వస్తే యాక్చువల్గా తనకు C5, C6 రీజియన్లో నర్వ్ కంప్రెషన్ అనేది ఉండిందనమాట. సో దానివల్ల ఆయనకు రేడియేటింగ్, అందులో ఫేసెడ్ జాయింట్స్ కూడా తనకి ప్రాబ్లం ఉండింది. ఓకే, ఫేసెడ్ జాయింట్ దగ్గర కూడా మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో అలాగా నర్వ్కి సపరేట్ ట్రీట్మెంట్స్ ప్లస్ ఫేసెడ్ జాయింట్ కోసం వేరే ట్రీట్మెంట్స్ ప్లస్ మజిల్కి ట్రీట్మెంట్స్, ఫేషియా కూడా టైట్గా ఉండడం వల్ల ఫేషియాకి సంబంధించిన ట్రీట్మెంట్స్. సో అలాగా ఏ స్ట్రక్చర్స్ అయితే వీ హ్యావ్ సో మెనీ స్ట్రక్చర్స్, ఒక స్ట్రక్చర్ ఇన్వాల్వ్ అయ్యి ఉండదు. ఆల్మోస్ట్ మనకి హ్యాండ్ వరకు వచ్చింది అంటే ఈవెన్ హెడ్కి కూడా వచ్చేది, అబ్బాయికి హెడ్కి కూడా పాకిందనమాట, హెడ్ ఎక్స్ కూడా వచ్చేవి. సో ఆ స్టేజ్ వరకు వచ్చింది అంటే ఆల్మోస్ట్ చాలా స్ట్రక్చర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఏదో ఒక ట్రీట్మెంట్ ఇస్తే సరిపోదు. సో హోలిస్టిక్ అప్రోచ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో నేను ఏం చేశానంటే అన్ని స్ట్రక్చర్స్కి డైలీ ఒక్కొక్క స్ట్రక్చర్ని టార్గెట్ చేస్తూ, ఒకరోజు కైరో, ఒకరోజు మయోఫేషియల్ రిలీజ్, ఒకరోజు మజిల్, అలాగా చేసుకుంటూ వెళ్ళాను. సో తనకి 10 sessions తర్వాత యాక్చువల్గా ఇనిషియల్ 3-4 సెషన్లోనే తనకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. బట్ పెయిన్ అనేది రీఅక్కర్ అవ్వకుండా మేము తనకి అడ్వాన్స్డ్ ఆర్థో రీహాబ్ ఎక్సర్సైజెస్ ఇవ్వడం జరిగింది. అది తనకు చాలా హెల్ప్ అయిందండి. సో దాంతో ఇప్పటి వరకు కూడా తనకి ఏ పెయిన్ కంప్లైంట్ చేయలేదు. బట్ వచ్చినప్పుడు మాత్రం చాలా సివియర్గా, అంటే ఇంకా సర్జరీ ఒకటే ఆప్షన్ అనుకుంటూ వచ్చారు. బట్ సర్జరీని అవాయిడ్ చేశాను ఇప్పుడు నా ట్రీట్మెంట్స్తో. పేషెంట్ కూడా చాలా కోఆపరేట్ చేశారండి నాకు. స్టార్టింగ్లో కొంచెం పెయిన్ అనిపించింది, అయినా కూడా తను కోఆపరేట్ చేశాడు. తర్వాత తన డెడికేషన్తో నేను చెప్పిన ఎక్సర్సైజెస్, నేను చెప్పిన ప్రికాషన్స్ తీసుకుంటూ నౌ హీ ఈజ్ వెరీ హ్యాపీ. 100% రికవరీ వచ్చింది ఆ అబ్బాయికి. మీరు ఫస్ట్ నర్వ్ సిస్టమ్ని ప్రతి క్లయింట్లో ఎలా అబ్జర్వ్ చేస్తారు? యాక్చువల్గా మనకి నర్వ్ పెయిన్
అనేది ఎలా ప్రెజెంట్ అవుతుంది అంటే అది టింగ్లింగ్ సెన్సేషన్ ఏదో లేకపోతే నమ్నెస్ రావడం కానీ లేకపోతే వీక్నెస్ ఇన్ ద హ్యాండ్స్. కనీసం వాళ్ళు వీక్నెస్ అంటే ఎలా ఉంటుందంటే కనీసం వాళ్ళు మొబైల్ హోల్డ్ చేయలేకపోతారు, ఒక బాటిల్ ఆఫ్ వాటర్ తీసుకోలేకపోతారు. సో అలా డిఫరెంట్ వేలో చూపిస్తుంది నర్వ్ సింటమ్స్ అనేది. నర్వ్స్కి కూడా సపరేట్గా దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుందండి, నర్వ్ స్లైడర్స్ అనమాట, న్యూరోడైనమిక్స్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. సో వీ విల్ బీ యూజింగ్ దోస్ టెక్నిక్స్ ఫర్ ద నర్వ్ రికవరీ అనమాట. సో అన్ని న్యాచురల్ వేలోనే మనము తగ్గించడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి పెయిన్ఫుల్ ప్రొసీజర్ కూడా ఉండదు. ఓకే, లిటరలీ ఈ అబ్బాయి జాబ్ కూడా మానేశారండి. ఓకే, పెయిన్ వల్ల ఈవెన్ దో హీ కన్సల్టెడ్ సో మెనీ ఫిజియోస్ అండ్ ఆర్థో డాక్టర్స్, మెడిసిన్స్ యూస్ చేశారు, ఇంజెక్షన్స్ వేయించుకొని, నథింగ్ హెల్ప్ హిమ్. ఓకే, సో తర్వాత వేరే వాళ్ళు చెప్పడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. సో మేము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం వల్ల నౌ హీ ఈస్ కంప్లీట్లీ బెటర్. అండ్ ఇప్పుడు ఇంతకుముందు డిస్కస్ చేశారు మీరు కైరో గురించి, ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాను. అసలు కైరో అంటే ఏంటి అసలు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి యాజ్ ఎ ఫిజియోగా. కైరో వచ్చేసి అది కూడా వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇన్ ద ఫిజియో ట్రీట్మెంట్స్. అది వచ్చేసి మనకి ఎప్పుడైతే బోన్ మాల్ అలైన్మెంట్ ఉంటుందన్నమాట, అంటే స్ట్రైట్గా ఉండాలి. సపోజ్ ఒక వర్టిబ్రా మీద ఇంకొక వర్టిబ్రా ఇలా ఉండాలన్నమాట, స్ట్రైట్గా ఉండాలి మనం నిలబడినప్పుడు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఆ బోన్స్ జరిగిపోతూ ఉంటాయన్నమాట. మనం ఒక్కొక్కసారి ఇలా ఉంగిపోయి కూర్చోవడం వల్ల, ఫాల్ట్ పొజిషన్స్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మనకి బోన్స్ అనేవి ఒకటి రైట్కి జరగడం కానీ లేకపోతే లెఫ్ట్కి మూవ్ అవ్వడము, అలాగా చేంజెస్ అన్నీ జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. దాన్ని మనము కరెక్ట్ చేయడానికి వి విల్ బీ యూజింగ్ కైరోప్రాక్టిక్ టెక్నిక్స్ అండి. బట్ అదొక్కటి మనకి ట్రీట్మెంట్ కాదు, దాంతో పాటు మనం రీహాబ్, అడ్వాన్స్ ఆర్థో రీహాబ్ చేసుకోవాలి. ప్లస్ ఫేషియా టైట్నెస్ ఉంటే ఫేషియా రిలీజింగ్ చేసుకుంటాము. సో అన్నీ కలిపితేనే మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇప్పుడు కైరోప్రాక్టిక్ అనేది కేవలం మనము ఒక బోన్ మాల్ అలైన్మెంట్ని ట్రీట్ చేయడానికి మాత్రమే అది యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి స్వప్న గారు, బేసిక్గా నేను క్లినిక్ లోపలికి రాగానే ఆల్మోస్ట్ మీ రిసెప్షన్లో కావచ్చు అక్కడ క్లయింట్స్ మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే మెయిన్గా ఇక్కడ విజిట్ చేసే వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారని విన్నాం. అసలు అంటే నార్మల్గానే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ పేషెంట్ కూడా ఎక్కువసేపు కొన్ని గంటల చోట ఒక్కటే అలా కూర్చోవడం వల్లే నర్వ్ సిస్టమ్ అనేది ఇబ్బంది అయింది. మెయిన్గా మీరు క్లయింట్స్లో గుర్తిస్తున్న మేజర్ ప్రాబ్లం ఏంటి అసలు? యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నది ఏంటంటే ఐటీ పీపుల్ వాళ్ళు చెప్పే మేజర్ కంప్లైంట్స్ ఏంటంటే నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ అండి. ఎందుకంటే దే హ్యావ్ టు సిట్ ఫర్ ప్రొలాంగ్ టైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సిస్టమ్స్, రైట్? వాళ్ళు ఒకే పొజిషన్లో అలా కూర్చోవడం వల్ల వాళ్ళు చాలా లోడ్ పెడుతున్నారు స్పైన్ మీద. మనకి ఎప్పుడు చూడు స్పైన్ని ఫ్లెక్సిబుల్గా ఉంచాలి, అలాంటిది వాళ్ళు ఫార్వర్డ్ పోస్చర్లోనే ఎక్కువసేపు పెట్టడం వల్ల మనకి స్పైన్ కూడా అదే పొజిషన్లో అకామిడేట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు మనకి ఇప్పుడు ఎక్కువసేపు ఇలా కూర్చొని వర్క్ చేయడం వల్ల ఫ్రంట్ మజిల్స్ టైట్ అయిపోవడం, లేకపోతే బ్యాక్ మజిల్స్ ఓవర్ స్ట్రెచ్ అయిపోవడం అలా అలాంటప్పుడు అలా జరిగిపోవడం వల్ల మనకి మజిల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది అనమాట. మజిల్ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల తర్వాత అది స్లోగా మనకి బోన్ వరకు వెళ్తుంది, బోన్ లెవెల్ వరకు వెళ్ళిపోయి అక్కడ బోన్ మాల్ అలైన్మెంట్ అనేది ఏర్పడుతుంది. దాని తర్వాత అక్కడ ఫేసెడ్ జాయింట్స్, కెనాలు అవన్నీ స్పేస్ లేకపోవడం వల్ల నర్వ్స్ కంప్రెస్ అవ్వడం జరిగిపోతుంది. సో ఇవన్నీ క్రానిక్ అండి, అంటే 1 డేలోనూ 2 డేస్లోనూ జరిగేవి కావి చేంజెస్ అని. ఇవన్నీ చేంజెస్ జరగడానికి మనకి సర్టెన్ పీరియడ్ అనేది పడుతుంది. 2 years పట్టొచ్చు పెయిన్ కనిపించడానికి, లేకపోతే 5 years. కొంతమంది పేషెంట్స్ వస్తారు 10 years నుంచి బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతూ ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అనమాట. సో మెయిన్గా చెప్పేది ఏంటంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎందుకు ఎక్కువగా వస్తుంది అంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల. ఇప్పుడు ఎక్కువసేపు కూర్చోవడం అంటే ఇట్స్ సెడెంటరీ లైఫ్ కిందకే వస్తుంది. అండ్ వాళ్ళు కూడా వాళ్ళ బాడీకి టైం ఇవ్వట్లేదు. ఎస్ అలా ఉంది లైఫ్ స్టైల్. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు అదే వర్క్ లో ఉన్నారు, అట్ ది సేమ్ టైం ప్రెషర్స్ ఉన్నాయి, స్ట్రెస్ వస్తుంది, వాళ్ళు ఫుడ్ ఏ టైంకి ఎలా తింటారో కూడా తెలియదు. అవి కూడా కొంచెం ఇంపాక్ట్ అనేది ఎవ్రీథింగ్ లైఫ్ స్టైల్ మ్యాటర్స్. ఇక్కడ స్ట్రెస్ కూడా ఉంటుంది కదా, దాంతో పాటు స్ట్రెస్. ఇక్కడ మన దగ్గర ఏంటంటే మన స్పైన్ ప్రో క్లినిక్ లో మన దగ్గర స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా ఉంది. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, హోలిస్టిక్ అప్రోచ్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు బోన్ మాల్ అలైన్మెంట్ కి కైరోప్రాక్టిక్, లేకపోతే మజిల్ కి ఆర్థో రీహాబ్ ఎక్సర్సైజెస్, అలా అన్ని ఎలా ఇస్తున్నాము, స్ట్రెస్ మేనేజ్మెంట్కి కూడా వీ హ్యావ్ ఆస్టియోపతి అని చెప్పేసి అదొకటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉన్నాయి. సో అవి వచ్చేసి మనం హెడేక్స్కి, మైగ్రెయిన్స్కి ఇవన్నీ కూడా యూస్ చేస్తారు. ఇవన్నీతో కూడా మనం తగ్గించగలం. అయితే సైనస్ కూడా ఉందా? ఎందుకంటే మైగ్రెయిన్, హెడేక్ తగ్గిస్తే కంపల్సరీ ఈ మధ్య కాలంలో సైనస్ కూడా నేను చూస్తూ ప్రతి ఒక్కరిలో ఒక 90 people కి సైనస్ కూడా వస్తూ ఉంది.
ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆస్టియోపతి టెక్నిక్స్ యూస్ చేసి వి విల్ బి ట్రీటింగ్. ఓకే, సో నేను అదే చెప్తున్నా, అన్ని ట్రీట్మెంట్స్ జరగాలన్నమాట. ఇప్పుడు మేము అదేంటి ఓన్లీ ఎక్సర్సైజెస్ ఇస్తాము, ఓన్లీ మాన్యువల్ థెరపీతో తగ్గిస్తామంటే తగ్గదు. కొంతమందికి ఇవన్నీ చేసినా కూడా మనకి రిజల్ట్ ఉండదు. ఒక్కొక్కసారి మనం స్ట్రెస్ మేనేజ్మెంట్ చేస్తే స్ట్రెస్ తగ్గడం వల్ల ఆటోమేటిక్గా నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అనేది కూడా తగ్గడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్లో అలా కూడా చూశాను నేను. ఓకే, నేను ఈవెన్ వాళ్ళకి నెక్ పెయిన్ అంటే నెక్ పెయిన్ ట్రీట్మెంట్ ఇవ్వను, బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వను. ఫస్ట్ అడుగుతాను వాళ్ళని, స్లీప్ ప్రాపర్గా నిద్రపోతున్నారా? లేదు మేడం, స్ట్రెస్ ఎక్కువ ఉంది అంటే డైరెక్ట్లీ ఐల్ బి గివింగ్ దెమ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. సో ఇవ్వగానే ఆటోమేటిక్గా మనకి స్ట్రెస్ రిలీఫ్ అయిపోయి మనకి పెయిన్స్ అనేవి కూడా తగ్గుతూ ఉంటాయి. అంటే మెయిన్గా ఫిజియోకి వచ్చిన ప్రతి ఒక్కరికి మెయిన్గా కనపడుతుంది స్ట్రెస్. స్ట్రెస్ వల్ల కూడా ఫిజియోలో చాలా సమస్యలు అయితే వస్తున్నాయి. కొంచెం మనం మన రెగ్యులర్ లైఫ్లో కొంత స్ట్రెస్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటే కొన్ని సమస్యలు అయితే రాకుండా ఉంటాయి. అంతే కదా? ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు రెగ్యులర్గా క్లయింట్స్తో మాట్లాడుతూ ఉన్నారు కదా, ఫిజియోకి సంబంధించి అసలు సమస్యలు రాకూడదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ చేయాల్సింది ఏంటి? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఖచ్చితంగా కంపల్సరీ అనుకోండి. ఇప్పుడు ఎక్కువగా రెగ్యులర్గా యోగా యాక్టివ్. అవును, జిమ్ కంటే యోగా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, మీరేం చెప్తారు అసలు? యాక్చువల్లీ స్ట్రెంథనింగ్ కోసం అయితే మనం జిమ్కి వెళ్ళొచ్చండి. ఓకే, దట్ ఈస్ నాట్ బ్యాడ్. కాకపోతే మన బాడీ ఏ టైప్ అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు కొంతమంది బాడీ చూసారా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, వాళ్ళకి యోగా ఐ డోంట్ సజెస్ట్. ఈవెన్ మాకు యోగా ట్రైనర్స్ కూడా వస్తారు, ఎవరైతే వేరే వాళ్ళకి యోగా నేర్పిస్తూ ఉంటారో ఆ యోగా ట్రైనర్స్ కూడా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్తో వస్తూ ఉంటారు. యోగా చేసినంత మాత్రాన మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అవ్వదు. అది మెడికల్గా మనము వీ హ్యావ్ టు డయాగ్నోజ్ ద ప్రాబ్లం ఎక్కడ ఉంది. ఆల్రెడీ అండర్లయింగ్ ప్రాబ్లం పెట్టుకొని మనం యోగాకి డైరెక్ట్గా వెళ్తాము అంటే అది క్యూర్ అవ్వదు. ఓకే, ఆల్రెడీ ప్రాబ్లమ్ని మనం అండర్లయింగ్ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకొని లైక్ యోగానా లేకపోతే జిమ్ అనేది నేను సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఎవరికైతే వీక్నెస్ ఉందో దెన్ ఐ విల్ బి సజెస్టింగ్ జిమ్. ఎవరికైతే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉందో వాళ్ళకి జిమ్ అవుతుంది. ఆల్రెడీ టైట్నెస్ ఎక్కువ ఉంది, కొంతమంది బాడీ చాలా టైట్గా ఉంటుంది, వాళ్ళకి ఆల్రెడీ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళ బాడీకి, వాళ్ళకి నేను ఐ విల్ బి సజెస్టింగ్ స్విమ్మింగ్ లేకపోతే యోగా. అలాగా డిఫరెంట్ బాడీ టైప్స్ అండి. మనం వీ షుడ్ అండర్స్టాండ్ అవర్ బాడీ టైప్స్. నాకు ఏది సూట్ అవుతుంది దానికి తగ్గట్టుగా ఐ విల్ బి సజెస్టింగ్ టు ద పేషెంట్స్. సో స్వప్న గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్తో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే తను ఏ ప్రాబ్లంతో వచ్చారో మా ఆడియన్స్ కూడా చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి ఒకసారి సుమంత్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో ఎస్, సుమంత్ గారు ఉన్నారు క్లయింట్, ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సుమంత్ గారు. Hi, hello. యా, హౌ యూ? Doing good. డూ యూ నో తెలుగు? Little bit, but not that much. వేర్ ఆర్ యూ ఫ్రమ్? I'm from Odisha. సో హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్? Experience was good. I'm really fit right now. No more pains like what I used to have. So yeah, it is going good. Okay. Yes. Say something about Dr. Swapna garu. Well, she is different than any other doctor that I have met. I went to orthopedics, I went to neurologist, I went to other physiotherapists also. Their approach and her approach was pretty much different, and that I can see in my body right now. The suffering that I had this suffering for 8 months, but now it's all good, so I don't have to worry about this anymore. Okay. So the exercises and the therapy that she mentioned, it works without any additional cost. So it's a one-time thing that happened. Only one-time thing? Yes. Oh. So I came here, she understood the problem, she was able to fix it within 10 days, where other doctors were not able to do it for 9 months. So it was that sort of comparison. So yeah, it was really good. Okay. I can go to gym, I can do yoga, I'm very flexible now, I can sleep well with or without pillow. So a lot of things. Yes, yes. Not many people can sleep without pillow. I can sleep straight, sideways, any way I want. Okay. So it's really good. I can work long hours also, so it's not affecting my work also. So it's థ్యాంక్ యూ సో మచ్ సుమంత్ జీ. సుమంత్ ఏం మాట్లాడారో మనం వింటూ ఉన్నాము. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, మెయిన్గా ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని సంవత్సరాల వరకు కొన్ని పెయిన్స్ అయితే తగ్గవు, కానీ చాలా షార్ట్ పీరియడ్లో ఇక్కడికి క్లినిక్ వచ్చిన తర్వాత డాక్టర్ స్వప్న గారి ట్రీట్మెంట్ తర్వాత వెరీ షార్ట్ పీరియడ్లో ప్రాబ్లం అయితే క్లియర్ అవుతుందని చెప్పి లైవ్లోనే మనకి సుమంత్ గారు చెప్తున్నారు. సుమంత్ నాట్ ఓన్లీ తెలుగు, అంటే తనకి తెలుగు కూడా తెలియదు, బట్ వేరే ప్లేస్ నుంచి వచ్చినా కూడా హైదరాబాద్
హైదరాబాద్లో ఇక్కడ గచ్చిబౌలిలో ఇంత మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారంటే నార్మల్ విషయం కాదండి. సో మీకు కూడా ఫిజియో సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి ఒకసారి కాల్ చేయండి, ఒకసారి క్లినిక్కి విజిట్ చేయండి, ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏదైనా కూడా వెరీ షార్ట్ పీరియడ్లో అయితే తను మంచి సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి, స్వప్న గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వప్న గారు, సో మొత్తానికి లైవ్లో అంటే పేషెంట్ ఎలాంటి ప్రాబ్లంతో వచ్చారు, తర్వాత ఎలా రికవరీ అయిందో మాకు కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఒకటి ఉంది, అంటే మీ దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, నెక్ పెయిన్స్ అనేది అందరిలో ఉంటుంది, బట్ ట్రీట్మెంట్ అనేది అందరికి ఒకేలా ఉంటుందా, డిఫరెంట్ ఏమైనా ఉంటుందా? లేదండి, సేమ్ అయితే ఉండదు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక పేషెంట్ తీసుకుందాం, మేబీ వాళ్ళకి ఓన్లీ మజిల్ వల్లనే పెయిన్ వస్తుంది అనుకోండి, అదే డయాగ్నోసిస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అక్కడ ప్రాపర్ అసెస్మెంట్ అనేది మనకి దొరికింది అంటే ట్రీట్మెంట్ విల్ బి వెరీ ఈజీ. ట్రీట్మెంట్ ఈజ్ నాట్ ద గ్రేట్ థింగ్. నిజం చెప్పాలంటే డయాగ్నోసిస్ ఈజ్ ద గ్రేట్ థింగ్. ఓకే, మనం డయాగ్నోసిస్ కరెక్ట్గా చేసాము అంటే ట్రీట్మెంట్ చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇద్దరు పేషెంట్ తీసుకుందాం, నెక్ పెయిన్ పేషెంట్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. బట్ ఒకరికి వచ్చేసి నర్వ్ వలన పెయిన్ రావచ్చు, నర్వ్ కంప్రెషన్ వల్ల కావచ్చు. సో వీల్ బీ టార్గెటింగ్ నర్వ్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటాం. లేదు మజిల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చింది అనుకోండి, సో మజిల్ ఇంబ్యాలెన్స్కి తగినట్టుగా ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం, లైక్ యాక్టివేషన్ ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. సో అలా ఇస్తాం అన్నమాట. లేదు బోన్ మాల్ అలైన్మెంట్ వల్ల వస్తుంది పెయిన్ అనుకుంటే మాత్రం కైరోప్రాక్టిక్ అలా ఉంటుంది. సో డిఫరెంట్ ఇందాక కూడా మనం మాట్లాడినప్పుడు నేను ఒకటి మెన్షన్ చేశాను, కొంతమంది నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అని చెప్తారు, బట్ వాళ్ళకి నెక్లో సర్వైకల్ రీజియన్లో కానీ లంబర్ రీజియన్లో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు, నో ఇష్యూ అట్ ఆల్. బట్ వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే స్ట్రెస్, బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఆల్సో దే గెట్ దట్ నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ అనమాట. సో అది కూడా మేము ప్రాపర్ హిస్టరీ తీసుకునేటప్పుడు అది తెలుసుకొని దానికి తగ్గట్టుగా సో ఒక్కొక్క ట్రీట్మెంట్ ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ అనేది మేము డిజైన్ చేయడం జరుగుతుంది. అంతేకాని నెక్ పెయిన్ పేషెంట్స్ అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్స్ అయితే ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రక్చర్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా వస్తుంది, ఒకరికి బోన్ ఇన్వాల్వ్మెంట్, ఒకరికి మజిల్ ఇన్వాల్వ్మెంట్. సో వీ నీడ్ టు డయాగ్నోసిస్ ఇస్ ద మెయిన్ థింగ్ అండి ఇక్కడ. అండ్ స్వప్న గారు, మెయిన్గా ఏంటంటే ఇప్పుడు చాలా ఫిజియోథెరపీ క్లినిక్లు మనం చూస్తున్నాం. మెయిన్గా ఇక్కడ స్పైన్ ప్రో క్లినిక్కి ఎందుకు రావాలి, అట్ ది సేమ్ టైం మిగిలిన క్లినిక్స్కి ఇక్కడ ఉన్నటువంటి ట్రీట్మెంట్కి డిఫరెన్సియేషన్ ఏంటి? మీరు అన్నది కరెక్టే అండి, చాలా ఉన్నాయి. బట్ మిగతా క్లినిక్స్లో ఎలాగంటే అల్ట్రాసౌండ్, ఐఎఫ్టీ అని కొన్ని మిషన్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, అవి బేసిక్ ట్రీట్మెంట్ కిందకి వస్తాయి. సో ఎవరైనా పేషెంట్ వెళ్తే వితౌట్ ప్రాపర్ డయాగ్నోసిస్ నెక్ పెయిన్ ఉందా, ఓకే ప్రిస్క్రిప్షన్లో డాక్టర్ అల్ట్రాసౌండ్, ఐఎఫ్టీ అని 10 daysకి రాసేస్తారనమాట చాలామంది డాక్టర్స్. సారీ యాక్చువల్గా అలా చెప్పకూడదు, బట్ ఓకే అలా రాయడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి మాకు డాక్టర్ నెక్ పెయిన్ అని చెప్పంగానే మాకు అల్ట్రాసౌండ్, ఐఎఫ్టీ 1 week 10 days అని రాస్తున్నారు, మీరు ఇచ్చేయండి అంటే వాళ్ళు వితౌట్ గివింగ్ సెకండ్ థాట్ తీసుకెళ్ళిపోయి మిషన్స్ పెట్టడం జరుగుతుంది. అసలు మజిల్ వల్ల వస్తుందా, దేనివల్ల వస్తుంది అనేది ప్రాపర్గా డయాగ్నోస్ చేయరనమాట. ఓకే, అలా తీసుకెళ్ళి పెట్టడం వల్ల వాళ్ళకి ఇంప్రూవ్మెంట్స్ రావు. ఒకవేళ ఆ మిషన్తో ఇంప్రూవ్మెంట్ వచ్చినా కూడా అది టెంపరీగానే అని చెప్తాను. ఓకే, మళ్ళీ రీఅక్కర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ అలా కాదు, మన దగ్గర ఎలాగంటే వన్స్ పేషెంట్ మన క్లినిక్కి రాగానే, స్పైన్ ప్రో క్లినిక్కి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వి విల్ డయాగ్నోస్ అనమాట. మెయిన్గా మేము కాన్సన్ట్రేట్ చేసేదంతా డయాగ్నోసిస్ పార్ట్ మీదనే. దేనివల్ల వస్తుందని తెలిస్తేనే కదా వీ కెన్ డిజైన్ ద ట్రీట్మెంట్ ప్రోటోకాల్, అదర్వైజ్ హౌ కెన్ వీ ట్రీట్ దమ్. ఓకే, గుడ్డిగా అన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చేయడం కూడా ఇట్స్ నాట్ కరెక్ట్ థింగ్ అనమాట. సో ఇప్పుడు చాలామంది జస్ట్ జనరల్ ఎక్సర్సైజెస్ చెప్తుంటారు, నెక్ పెయిన్ ఉందా జస్ట్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్, ఇలా ప్రెస్ చేయండి, ఇలా మూవ్ చేయండి, ఇలా తిప్పండి అని జస్ట్ వేరే క్లినిక్స్లో అయితే అలా చెప్పి పంపిస్తూ ఉంటారు. యాక్చువల్గా అవి వాళ్ళకు పెద్దగా హెల్ప్ అవ్వదు. ఇంకొకటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, వేరే క్లినిక్స్కి వెళ్ళినప్పుడు పేషెంట్స్కి ఎక్కువగా స్ట్రెచెస్ అనేవి ఇస్తుంటారు, ఇలాగ చేయి పట్టుకొని ఇలా చేయి పెట్టి ఇట్లా నెక్ స్ట్రెచ్ చేయండి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక మజిల్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రెపిజియస్ అనే మజిల్ వీక్గా ఉందనుకోండి, దాన్ని మళ్ళీ మనము స్ట్రెచ్ చేసామనుకోండి ఇంకా వీక్నెస్ పెరుగుతుంది. సో ఇండైరెక్ట్గా వాళ్ళకి డ్యామేజ్ని ఇంకా ఎక్కువ చేస్తున్నారు.
అంటే డయాగ్నోసిస్ లేకుండా వాళ్ళకి అలాగా ఎలా పడితే అలాగా ఎక్సర్సైజెస్ స్ట్రెచెస్ ఇవ్వడం వల్ల డ్యామేజ్ ఇంకా ఎక్కువగా పెంచుతున్నారు. అది అండి మా దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ రాగానే ఫస్ట్ మేము డయాగ్నోస్ చేసి ప్రాపర్ హిస్టరీ తీసుకొని తర్వాత దానికి తగ్గట్టుగా ఓకే ఎలక్ట్రోథెరపీ అయితే ఎలక్ట్రోథెరపీ ఇప్పుడు అక్యూట్ పెయిన్తో వస్తూ ఉంటారు, వాళ్ళకి ఎలక్ట్రోథెరపీ వర్క్స్ వెల్. సో ఎలక్ట్రోథెరపీతో పాటు మాన్యువల్ థెరపీస్, ఫేషియల్ రిలీజ్ టెక్నిక్స్, కైరోప్రాక్టిక్, ఆర్థో రీహాబ్ ఎక్సర్సైజ్ అన్నీ వి విల్ బి డూయింగ్. సో స్వప్న గారు ఫైనల్గా మన క్లినిక్ గురించి ఏం చెప్పేస్తారు? మన క్లినిక్ దగ్గరకు వస్తే యాక్చువల్గా ట్యాబ్లెట్స్ వేసుకోవడం, ఎప్పుడైతే నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ రాగానే చాలా మందికి ఉన్న అలవాటు ట్యాబ్లెట్స్ వేసుకోవడం, ది పాప్ ఆఫ్ ద పిల్స్, రైట్? సో అది మాత్రం చేయకండి. మీకు అలాగా ఏవైనా పెయిన్స్ వస్తే మన క్లినిక్కి రమ్మని నేను సజెస్ట్ చేస్తాను. స్పైన్ ప్రో క్లినిక్ అండి. వీ హ్యావ్ 3 బ్రాంచెస్, గచ్చిబౌలి, కొండాపూర్ అండ్ కాజాగూడ. సో మీకు నియర్ బై లొకేషన్స్ చూసుకొని వచ్చేస్తే కనుక వీ విల్ బి డెఫినెట్లీ హెల్పింగ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.